దేవుడు మనం పిలుచుకుంటే, ఏర్పరచబడిన వారమైతే ఆయనకు సంతోషాన్ని ఇవ్వాలి. ఆయన సేవకులుగా, ఆయన బిడ్డలుగా ఎవరిని చెప్పుకుంటున్నాడు? మీరందరూ ఎవరయ్యా? నా సొత్తు. ఎవరు? రాజులని, యాజకులు. మీరు ఏమన్నా మన గురించేనండి. మన గురించి ఇంత గొప్పగా దేవుడు చెబుతున్నప్పుడు, ఇంత గొప్పగా దేవుడు మన విషయంలో మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి చెప్పండి? మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం రాజులైన యాజకులుగా మాట్లాడాలి. దేవుడి వెలుగులో ప్రకాశించడానికి వచ్చాను. రెండవది, క్రీస్తుకు మాదిరిగా ఉండడానికి వచ్చాను. మూడవది, నిత్య జీవాన్ని పొందుటకు మనం పిలువబడ్డాం. మరి ఈ పిలుపులో ఇంకా అనేక రకాలుగా సేవకులను పిలిచాడు. మరి ఇలా మన జీవితాలు ఉన్నప్పుడే మన పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళటానికి కావాలి. లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. వారి వల్ల మనం ఉండకూడదు, వారి వల్ల మనం బ్రతకూడదు. మనం ఈ లోకానికి ఒక వెలుగుగా, నిత్య జీవాన్ని చేపట్టేవారిగా, అనేక మందిని నిత్య జీవానికి నడిపించేవారిగా, ఒక యుద్ధ వీరులుగా, సైనికులుగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్నీ ఉండాలి. కత్తి ఉండాలి, డాలు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ధరించుకొని యుద్ధానికి దిగాలి. ఒక సైనికుడు, ఒక సేవకుడు ఇలా మనం అందరం ఉండాలని కోరుకుంటే ప్రార్థిస్తాం.